తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిపై రాష్ట్ర మంత్రులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కంచర్ల రవి గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ని చూసి ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా అసత్యమైతే ప్రభుత్వం ధైర్యంగా ఖండించాలని సవాల్ విసిరారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై నోరు మూసుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చావు నోట్లో తలపెట్టి గన్నుల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడిపై మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి లేదని కంచర్ల రవి గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీలు ఎక్కించిన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటాడుతుందని హెచ్చరించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని, అదే విజయమే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రులు నిన్నటి రోజున ఆయనపై మాట్లాడడం బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారిని చూసి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగే కేసీఆర్ గారు బయటకు వచ్చుడుతోనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, మంత్రులు భయపడుతున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు అన్ని నిజాలు కాదా అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాలు నిలబడి ఖచ్చితంగా బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కానీ నిన్నటి రోజున మంత్రులు కేసీఆర్ గారిపై మాట్లాడే అర్హత ఉందా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు అవక్కు చెవక్కులు మాట్లాడడం పద్ధతి కాదని ఈ రాష్ట్ర మంత్రులను మేము తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీపై బురద చల్లాలని చూస్తున్నారు. కానీ ప్రజల ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీలో ప్రజలకు ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకతోని మాకు మొన్న స్థానిక ఎలక్షన్లో ఎన్నో విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని చూసి మీరు కాంగ్రెస్ మినిస్టర్లు కేసీఆర్ గారి పైన బదనాం చేయాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. మీరు ఆయన పార్టీ అధినేత కేసీఆర్ గారి పైన మాట్లాడే అర్హత ఏ మంత్రులకు లేదని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ రాష్ట్ర మంత్రులకు తెలియడం జరుగుతుంది. కేసీఆర్